గురుగారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవం అని ప్రకటించారు. అసలు వెన్నుపోటు దినోత్సవం ప్రకటించిన కారణం ఏమి? అసలు వెన్నుపోటు అన్నది ఏంటి తెలియదు సార్. అసలు వాళ్ళు దేనికి వెన్నుపోటు అంటున్నారో తెలియదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ తల్లికి చెల్లి చేసిన వెన్నుపోటు కన్నా ఇంక వెన్నుపోటు లేదు. ఈ ప్రజలకు చేసిన వెన్నుపోటు కన్నా ఇంకా అంతకన్నా వెన్నుపోటు ఇంకేమీ లేదు. అసలు ఏముందని వెన్నుపోటు పడడానికి? అసలు ఏమైనా ఉంటే కదా మనం వెన్నుపోటు పడడానికి. ఇది ప్రజలు మెచ్చి ఇచ్చిన ప్రభుత్వం మాది. ప్రజలు మెచ్చి నమ్మి ఈ ప్రభుత్వం చేయగలదు మనకి అన్న నమ్మకం మీద మనకి ఇచ్చిన కానీ వెన్నుపోటు పొడిచే వచ్చే ప్రభుత్వం కాదు, ప్రజల నుంచి వచ్చిన ప్రభుత్వం. కాబట్టి ఇది వెన్నుపోటు అనేది మేము అసలు అనుకోవట్లేదు. ఎవరి బట్టి వాళ్ళు ఊహించుకోవడం వెన్నుపోటు అని చెప్పి తప్పించి మేము మొత్తం ఎవరు అది వెన్నుపోటు కింద మేము తీసుకోవట్లేదు. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి పరిపాలన అనేది? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఒక పవన్ కళ్యాణ్, మోడీ గారు. ఎట్లా ఉంది పరిపాలన అభివృద్ధి? ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది సార్. ఇంత ముందు మీద చూస్తే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడో ఉన్నది మన చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆంధ్రప్రదేశ్కి మనకి ఈరోజు మంచి రోజులు వచ్చాయి. దానికి తోడు మన లోకేష్ గారి వల్ల మన చేతిలోనే బయటికి వెళ్లకుండా వాట్సాప్ మెసేజ్లు మొత్తం లేడీస్కి సెక్యూరిటీ, మన వాట్సాప్ మెసేజ్లు మన చేతిలోనే అన్ని చేసే, సచివాలయాలకు వెళ్లకుండా మన చేతిలోనే మన అన్నిటికీ మనం మెయింటైన్ చేసి అదొకటి మనకి సృష్టించారు. చంద్రబాబు మీద నమ్మకం ఉందంటారు సార్, డెవలప్ చేస్తారు? చాలా డెవలప్ ఉంది సార్. ఆ డెవలప్ ఇంతకుముందు హైదరాబాద్ డెవలప్ చేసి చూపించారు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ మీద కూడా డెవలప్ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే కొంత టైం అప్పుల్లో ఉన్న ప్రభుత్వం ప్రస్తుతానికి అది కూటమి ప్రభుత్వం అప్పుల నుంచి బయటికి తెచ్చి సంపద సృష్టించి అని పెట్టేటప్పటికి అది కొంచెం టైం పడుతుంది. ఈ రోజు అన్నది ఇప్పుడు అయిపోదు కదా. కానీ కొంచెం ఒక విత్తనం వేసామంటే మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు మనం వేచి చూడాలి. ఈ రోజుకి సంవత్సరం అయింది మన ప్రభుత్వం వచ్చి, ఇంకా 4 సంవత్సరాలు మన చేస్తాను. ఇప్పటికే చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈ 4 సంవత్సరాలు ఇంకా చేస్తూనే ఉంటారు. ప్రజల కోసం పుట్టిందే ఈ ప్రభుత్వం. సార్ ఎట్లా ఉంది సార్ కూటమి పరిపాలన వచ్చింది? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చినట్లు చంద్రబాబు నాయుడు రావడంతో కొంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈ గోండాయిజము, ఈ రౌడీయిజం అనేది కొంతవరకు తగ్గింది. అలాగే ఈ స్కూల్ పిల్లలు ఫీజులు అయ్యి వేస్తామన్నారు, 12వ తారీఖున పడతాయి అన్నారు. బాగానే ఉందండి, కొంతవరకు పరిపాలన బాగుంది. ఇంకా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గత పరిపాలనతో పోలిస్తే ఇప్పుడు మార్పు కనపడదు. బాగానే ఉందండి, కొంతవరకు బాగానే ఉంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది వీళ్ళ పరిపాలన. చూసి జనం కూడా కొంతవరకు బాగా హర్షిస్తున్నారు. మిగతాది ఎంతవరకు ఉంటుందనేది చూసి బాగుంటుందని నేను ఆశిస్తున్నానండి. ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించారు సార్. ఎట్లా మీరు? జగన్ ఇంకా ఎన్నుపోటేనండి, ఇంకా వచ్చినా ఉపయోగం లేదు అతని వలన. ఎందుకంటే మళ్ళీ అభివృద్ధి అనేది, అమరావతి అనేది మళ్ళీ అతను ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రావడం వలన పబ్లిక్ ఏం ఉపయోగం లేదు. అంటే ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం పెట్టడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందంటారు? ఏమి లేదండి, ఉపయోగం ఏమి లేదు, వేస్ట్ అండి. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎట్లా ఉండబోతుంది సార్ 4 years లోని? ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు, కంపెనీలు మెగా డిఎస్సీ వచ్చింది, తర్వాత లోకేష్ గారు ఎల్జీ కంపెనీ ఒకటి తీసుకొని వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు రాను ఇంకా లోకేష్ ఇంకా ఉద్యోగాలు అయ్యి బాగా వస్తాయండి. ఈ సాఫ్ట్వేర్ ఏంటి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి మొత్తం అందరికీ బాగా వస్తాయని నేను అనుకుంటున్నానండి. అలాగే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని లోకేష్ పరిపాలన ఇంకా అభివృద్ధిలోకి వస్తుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మంత్రులందరూ లోకేష్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి మంత్రులందరికీ ఆశ ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పరిపాలన ఏంటంటే అతని వయసు రీత్యా అతనికి ఇప్పుడు ఒక 65-70 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. అందువల్ల అందరూ ఇప్పుడు లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నారు. లోకేష్ గారి ముఖ్యమంత్రి అయితే బాగా పరిపాలన అది బాగుంటుందండి. సార్ ఎట్లా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత కూటమి పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. గతంలో బాగాలేదండి, 5 సంవత్సరాలు కూడా బాగాలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మటుకు బాగుంది సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే వెన్నుపోటు దినోత్సవం, ఈరోజు వెన్నుపోటు దినోత్సవం అంటున్నాడు. అంటే జనాలను అంటున్నాడా, చంద్రబాబు అంటున్నాడు? అదేం లేదండి, అదంతా హంబక్కండి. అది జగన్ గారిది అంతా ఇది, ఆయన అంతా పాడు చేస్తారు అంతా రాష్ట్రాన్ని అంతా. ఆయనకే తెలియాలి ఎందుకు పెట్టాడు అది. అది కామెంట్ లేదండి దానికి, నో కామెంట్. అది వేస్ట్, టైం వేస్ట్, జనాలకి అంతా టైం వేస్ట్ అది అన్నమాట. బాగాను టైం తినేయడం, జనాల టైం తినేయడం అనవసరంగా, అంతే. వెన్నుపోటు దినోత్సవాలు ఇంకోటి ఏం కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎట్లా చేస్తారండి, బాగానే చేస్తున్నారు. ఏవో 4 అయ్యాయి ప్రజెంట్, ఇప్పటికి ఇంకా అవ్వాలి, ఇంకా ఉన్నాయి. మరి చేస్తారు, నెమ్మదిగా నమ్మకం ఉందండి, చేస్తారు. నెక్స్ట్ టైం కూడా ఆయనే రావాలి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది. మళ్ళీ రేషన్ బండ్లు పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు గతంలో, ఎక్కడో రోడ్డు మీద పెట్టి జనాలు లైన్లో కట్టుకొని పనులు మానుకుని ఉండేవారు. ఇప్పుడు చూసినట్లయితే రేషన్ షాప్కి వెళ్ళి ఏ టైం అయినా, నెల రోజుల్లో ఏ టైం అయినా వెళ్ళి తీసుకో విధంగా పెట్టారు. అప్పుడు అట్లా ఉండదు, ఇప్పుడు అట్లా ఉంది. ఇప్పుడు బాగుందండి. ఇంతకుముందే బళ్ళు అయితే టైంకి అది వచ్చేది కాదు, టైంకి వచ్చేవారు కాదు. ఎక్కడాను చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. 4-5 సార్లు రేషన్ బండి కోసం తిరిగేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగా చేశారు.
గోస్ట్ క్రేజ్ అంతా నాదెండ్ల మనోహర్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. బాగుంది హ్యాపీగా. ఏం లేదు, నా బండి ఎక్కడో సందులో ఎక్కడో ఆపేవాడు. ఒక వెళ్తే తీరా లేదండి రేషన్ బియ్యం అయిపోయండి అనేవారు. ఇప్పుడు మొన్న వెళ్ళి తీసుకున్నాం హ్యాపీగా. బాగుంది, ఏ టైంలో వెళ్ళినా పర్లేదు. బాగుందండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది.